స్టేట్ పొలిటికల్గా ఒక మాట చెప్తాను. కేసీఆర్ గారు చాలా బాధపడిపోతున్నారు. మొత్తం ఫిరాయింపులు, అన్యాయం ఏంటి, అక్రమం ఏంటి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గుండెలు బాధపడుతున్నారు. అసలు నాకు ఆశ్చర్యంగా ఏదో అంటారే దొంగే దొంగ దొంగ అని బతుకున్నట్టుగా అసలు నేర్పింది ఎవరు? ఇదంతా ఎవరు నేర్పారు మీకు? ఎక్కువ 80 పైన గెలిచినప్పుడే ఎవరిని బతకలేదు. మీకు కంఫర్టబుల్గా వీళ్ళు గెలిచింది 64, మీకు 80 మంది పైన పోయినసారి గెలిచారే. అసలు ఎవరన్నా ఉంచారండి? మీరు చేసిన పాపమే మీకు చుట్టుకుంటాయి. మీరు చేసిన తప్పుల వల్ల బీజేపీ పెరగడానికి అవకాశం ఇచ్చారు. మీరు అన్నీ అప్పుడు ఆ పని చేసి అంటే ఇప్పుడు మేము యాజ్ ఏ ప్రిన్సిపల్ పార్టీ వీఆర్ అపోజిట్ టు ద డిఫెక్షన్స్. పార్టీ ఫిరాయింపులు మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెదర్ ఇట్ ఈస్ కాంగ్రెస్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ బీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీ, దాన్ని మేము పూర్తిగా నిర్ద్వందంగా వ్యతిరేకిస్తున్నాం. నేను అట్ ద సేమ్ టైం ఇవాళ మీకు యూ హ్యావ్ నో మోరల్ రైట్, కేసీఆర్ గారు, యూ హ్యావ్ నో మోరల్ రైట్ టు కామెంట్ ఆర్ టు క్రిటిసైజ్ అబౌట్ దిస్ డిఫెక్షన్స్. బికాస్ మీరు నేర్పారు, తాత చెప్పు తల దగ్గర ఉన్నట్టుగా. ఇక వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ మమ్మల్ని ఎప్పుడైనా మీరు మోసం చేయవచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎప్పుడైనా మా ప్రభుత్వానికి జరిగిన బీజేపీ అనేక ప్రభుత్వాలని కూల్చేసింది. చూశారు, దాదాపు 13 ప్రభుత్వాలను కూల్చేసింది బీజేపీ. ఇది తక్కువ మెజార్టీ ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడైనా కూల్చే ప్రమాదం ఉందని భయం ఉండొచ్చు సహజీవనానికి. అట్లే ముందు బీజేపీ కూడా రేపు ఆ ప్రమాదం ఉంది. బీజేపీ కూడా సంఖ్యానం పూర్తిగా టోటల్లీ ఫస్ట్ టైం డిపెండెంట్ అపాన్ తెలుగు పీపుల్. ఫస్ట్ టైం అక్కడ దాని పరిస్థితి ఏమిటో తెలియదు. మొత్తం మీద అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఎవరి ప్రభుత్వం నిశ్చలంగా ఉండదు. అందుకని మీరు ఇక్కడ ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నం చేస్తే బీజేపీ అక్కడ మీ తోళ్ళు ఓడతాయి. అదే పద్ధతిలో ఇక్కడ ఈ డిఫెక్ట్ చేసే వాళ్ళు కొద్దిగా పోవాలనుకుంటే పోండి, కానీ శుద్ధులు చెప్పకండి. పోయేవాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ చేసే వాళ్ళంతా శుద్ధులు చెప్తున్నారు. ఏమని? మేము మొదట్లోనూ కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే, మరి మధ్యలో ఎందుకు పోయారు? ఇంకో దాన్ని మేము మా పుట్టికే కాంగ్రెస్, మా స్వచ్ఛం కూడా కాంగ్రెసే, విషయం భాష వాడుతున్నారు. సరే ఏదో తప్పది. అదే సమయంలో కేసీఆర్కి అసలే హక్కు లేదు. ఈ పొలిటికల్ కామెంట్ చేస్తూ మా భాష గారు మాట్లాడారు.